నొప్పి అని వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ఈసీజీ అండ్ 2D ఎకో. ఈసీజీ నార్మల్ ఉందా, 2D ఎకో హార్ట్ పంప్. ఈసీజీలో ఏంటంటే హార్ట్ అటాక్ లాగా ఏమన్నా ఉందా అని అది దాంట్లో తెలిసిపోతుంది. హార్ట్ రిథంలో ఇర్రెగ్యులారిటీ ఏమన్నా ఉందా, కొన్నిసార్లు పాల్పిటేషన్స్ అని వస్తారు, హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. సో ఇలా ఏమన్నా ఉన్నాయన్నది బేసిక్గా స్క్రీనింగ్ ఈజ్ ఈసీజీ ఈజ్ ఎ మస్ట్. కార్డియాకా గ్యాసా అన్నదానికి ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈసీజీ. తర్వాత చేసేది 2D ఎకో. 2D ఎకోలో హార్ట్ పంపింగ్ ఎలా ఉంది ఇండివిజువల్లీ, లిటరలీ మనము ఇట్స్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ హార్ట్. లోపల హార్ట్ గుండె గదులు ఎలా పంప్ చేస్తున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, వాల్వ్స్ అన్ని అంటే ఒక గదికి ఇంకో గదికి వెళ్ళే మధ్యలో ఏవైతే వాల్వ్స్ ఉంటాయో డోర్స్, వాటిని వాల్వ్స్ అంటాం మా భాషలో, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు అంతా డీటెయిల్గా మనకి 2D ఎకోలో తెలుస్తుంది. హార్ట్ పంపింగ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, ఇది ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద హార్ట్ మసిల్ కదలదు. ఏ వాల్కి అయితే బ్లడ్ సప్లై తగ్గిందో ఆ వాల్ కదలదు, తక్కువ కదులుతుంది, కదలదు ఆర్ తక్కువ కదులుతుంది.